ఎడారిలో సెలయేర్లు. ఫిబ్రవరి 14వ తేదీ కొరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివి వినిపిస్తున్నది సహోదరుడు పాల్ సుందరం. మరలా చెప్పుదును, ఆనందించుడి. ఫిలిప్పీలకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయము 4వ వచనం. ప్రభువులో ఆనందించడం మంచిది. మీరు బహుశా ఈ ప్రయత్నం చేసి మొదటిసారి విఫలమయ్యారేమో. పర్వాలేదు, ఎలాంటి ఆనందము మీకు తెలియకపోయినా ప్రయత్నిస్తూనే ఉండండి. వాతావరణం అనుకూలంగా లేకపోయినా, ఆదరణ సౌఖ్యం లేకపోయినా ఆనందించండి. వాటన్నిటినీ ఆనందంగా ఎంచుకోండి. మీరు అనేకమైన శోధనల్లో పడేటప్పుడు అదంతా ఆనందంగా ఎంచుకోండి. దేవుడు దాన్ని నిజం చేస్తాడు. తన విజయ ధ్వజాన్ని, ఆనందాన్ని తీసుకుని నువ్వు పోరాటంలోకి చొచ్చుకుపోతుంటే, దేవుడు వెనకే ఉండిపోయి నిన్ను శత్రువులు వెనక్కి తరిమి కొడుతూ ఉంటే, బందీగా పట్టుకుంటూ ఉంటే చూస్తూ ఉంటాడనుకున్నావా? అసంభవం. నీ పురోగతిలో పరిశుద్ధాత్మ నిన్ను నిలబెడతాడు. నీ హృదయాన్ని ఉత్సాహంతోనూ వందన సమర్పణతోనూ నింపుతాడు. నీలో పొంగే సంపూర్ణత వల్ల నీ హృదయం గాలిలో తేలిపోతున్నట్టు ఉంటుంది. అతి బలహీన విశ్వాసి స్తోత్ర సునాదంతో ఎదురైతే సైతాను తోకముడిచి పరిగెడతాడు. ఆత్మపూర్ణులయుడి మీ హృదయములలో ప్రభువును గురించి పాడుచు కీర్తించుచు అని ఎఫెసీయుల గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో వ్రాయబడి ఉంది. ఇక్కడ అపోస్తలుడు ఆధ్యాత్మిక జీవితానికి ప్రోత్సాహాన్నిచ్చే సాధనంగా కీర్తనలు పాడడాన్ని ఉదహరిస్తున్నాడు. శరీర రీతిగా కాక ఆత్మ బలాన్ని, ప్రేరేపణను పొందమని హెచ్చరిస్తున్నాడు. శరీరాన్ని దృఢపరచుకోవడం వల్ల కాదు గాని ఆత్మ ఉల్లసించడం వల్లనే బలాన్ని పుంజుకోమని హితవు చెబుతున్నాడు. పాడాలని అనిపించకపోయినా పాడుతూనే ఉండాలి. ఇలా చేస్తే మన సీసపు కాళ్ళు తేలికై మన అలసటే శక్తిగా మారి మనకి సొత్తువ వస్తుంది. అయితే మధ్యరాత్రి వేళ పౌలును శీలను దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుచునుండిరి, ఖైదీలు వినుచుండిరి. అపోస్తల కార్యముల గ్రంథము 16వ అధ్యాయం 25వ వచనం. క్రీస్తు గుర్తుల్ని శరీరంలో కలిగి ఉండి దేవుడిని ఇలా మహిమపరుస్తున్న పౌలు క్రైస్తవులందరికీ ఎంత ఆదర్శ పురుషుడు! చావుకి అంగుళం దూరం వరకు అతనిని రాళ్లతో కొట్టినప్పటి గుర్తులు, 3 సార్లు తిన్న బెత్తపు దెబ్బ గుర్తులు, యూదులు కొట్టిన 155 కొరడా దెబ్బ గుర్తులు, ఫిలిప్పీజీలలో తిన్న దెబ్బల గుర్తులు, రక్తం కారినా వాటిని కడగడానికి ఎవరూ లేనప్పుడు పడిన చారికలు, ఇవన్నీ అతని శరీరం మీద ఉన్నాయి. ఆ స్థితిలో స్తోత్రాలు చెల్లించేలా అతనికి ఆనందం ఇచ్చిన కృప అతని అన్ని అవసరాలకి సరిపోయిన కృపే కదా. శోధకుని బాణాలు దూసుకువచ్చిన ఎప్పటికీ ప్రభువులో ఆనందిద్దాం. ఎప్పటిలాగానే ఇప్పుడు భయమే సైతానికి. నిట్టూర్పుల కంటే పాటలెక్కువ పాడేవాళ్ళంటే. దేవుడు మిమ్ము దీవించుగాక. ఆమెన్, ఆమెన్.